వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ రాజ్యాంగంలోకి వ్యవస్థని ఈ దేశంలోంచి తొలగించడం అంత ఈజీ కాదు. ఇంకో 100 ఏళ్లకు కాదు, ఇంకో 200 ఏళ్లకు కాదు. ఎందుకంటే సామాజిక నిర్మాణం అప్పుడే ఉంది కదా. 1936 నుంచి మీరు మాట్లాడినటువంటి అప్పటికే ఉంది, ఒక సామాజిక నిర్మాణం ఉంది. హిందువుల్లో అంటరానితనంగా చూస్తున్నారు దళితులను అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. ఆ రోజు కొన్ని హక్కులను ఇవ్వడం జరిగింది. దాన్నే ఇప్పటికీ భారతదేశం దాన్ని కంటిన్యూ చేస్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. కానీ ఇక్కడ క్రిస్టియానిటీ అనేది లేదు, భారత వ్యవస్థలో అది లేదు. ఆ వ్యవస్థలోకి వెళ్తే గనక, మతం మార్పిడి జరిగితే గనక ఇక ఈ హక్కులన్నీ రావు, తీసుకోకూడదు. సో మతాన్ని అడ్డు పెట్టుకొని బెనిఫిట్స్ తీసుకుంటున్నారు అన్నదే కదా కోర్టులు చేస్తున్నటువంటి వాదన. అశోక్ గారు, ఇప్పుడు నేను దాంతో ఏకీభవిస్తానండి. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని తీసుకున్న తర్వాత రిజర్వేషన్లను పొందడము, నీ సర్టిఫికెట్ హిందూ మతము పేరు చెప్పుకొని నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళి డబుల్ బెనిఫిట్ తీసుకోవడం, నేను కూడా దాన్ని ఖండిస్తా. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ దేశంలో ఒకసారి నువ్వు మతం తీసుకున్నాక నీ మతాన్ని చెప్పుకునే హక్కు ఎందుకు లేదంటున్నా. ఈ మతం నాది క్రైస్తవ మతము, నేను క్రైస్తవునే, అయినా నా కులం ఉంటుంది, నా కుల పరంగా నువ్వు రిజర్వేషన్లు ఇస్తున్నావు, నా కుల వివక్షత పరంగా ఇస్తున్నావు, నా మతం వేరు నా కులం వేరు ఈ దేశంలో అన్నప్పుడు నువ్వు ఇచ్చేది నా మతం మీద కదా. క్రిస్టియన్ మతంలో కులాలు ఉంటాయా? ఉంటాయి. నాకు తెలిసైతే ఆ సిద్ధాంతం లేదు. క్రిస్టియానిటీలో కుల సిద్ధాంతం అయితే లేదు నాకు తెలిసి. ఈ భారతదేశంలో క్రైస్తవులు ఒక భారతదేశం కాదు కదా, ప్రపంచ అమెరికాలో కులాలు ఉన్నాయి, క్రైస్తవ మతాల కులాలు ఉన్నాయా? లండన్, యూకే లాంటి దేశాల్లో, నెదర్లాండ్ దేశాలు లాంటి చెప్పే ప్రసాద్ గారు మాట్లాడండి. ఈ క్రిస్టియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీ ఇజ్రాయెల్ దేశము, మీ క్రైస్తవుల దేశం ఇజ్రాయెల్ దేశం అంటారు కదా, అక్కడ కులాలు ఉన్నాయా అంటే కులాలు లేవు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే భారతదేశంలో కూడా క్రిస్టియానిటీ కులాలు లేవు. అక్కడ కులం లేనిది ఇక్కడ కులం ఎందుకు వచ్చింది మీకు? ఏంది డబుల్ గేమ్ ఎందుకు? ఇక్కడ కుల వ్యవస్థ ఉంది కాబట్టి. అరే మా కుల వ్యవస్థ ఉంది కరెక్టే, కానీ ఆ మతంలో ఈ వ్యవస్థ లేదు కదా. మతమే కదా. ఇక్కడ అంటరానితనం ఉందని చెప్పేసే హిందువులు అంటరానిగా చూస్తున్నారని చెప్పేసి క్రిస్టియానిటీలో వెళ్ళిపోతే అక్కడ కూడా మళ్ళీ ఇదే అంటరానితనం ఎందుకు వస్తుంది? ఆ వ్యవస్థలో లేదు కదా. లేని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? ఈవెన్ ముస్లింలలో ఉన్నారు, మళ్ళీ ముస్లింలో 2-3 వర్గాలు ఉన్నాయి. సో అది ప్రపంచ దేశాల్లో అందరూ ఫాలో అవుతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి క్రిస్టియానిటీ ఈజ్ ఈక్వల్, రైట్? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి యాక్చువల్గా ఒక నిమిషం వినోద్ గారు సార్, ఇప్పుడు మనకు చట్టాల్లో స్పష్టంగా రాశారు ఏంటంటే, మతం మారితే రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ దళితుడికి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ పోతాయని చెప్పి రాశారు. కానీ ఈ చట్టాలు ఇంకా మనకు క్లారిటీ రావాలి సార్. మనకి ఇంకా అంటే ఇక్కడ ఏమైతుందంటే ప్రాబ్లము, మతం మారి కూడా సెక్యులర్ భావజాలం ఉంది నాకు అని చెప్పి కూడా సమాజాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. నేనేముంది చర్చికి పోతా, అవసరమైతే మసీదు పోతా, అవసరమైతే టెంపుల్ పోతా అని. అంటే ఇది ఒక డ్రామా అనమాట. అందుకే ఇయ్యాలంటే ఇప్పుడు కొత్త చట్టాల్లో మార్పు రావాలి. ఏంటంటే ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో ఆ చర్చిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలా. ఆ చర్చిలకు వచ్చే బాప్తిజం ఇచ్చే వాళ్ళు కానీ ఏవైతే జరుగుతాయో ఆ కొత్తగా వచ్చే మెంబర్ ఖచ్చితంగా నియర్ బై ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసి పెట్టాలి. ఇలాంటి చట్టాలు వస్తే, ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా వస్తాయో అప్పుడు ఈ భారతదేశంలో ఏ దళితుల, హిందూ సమాజంలోని ఏ దళితుల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అయితే ఈ బెనిఫిట్ తీసుకొచ్చారో, రాజ్యాంగంలో పొందుపరిచారో, అవి నిజంగా వాళ్లకు మాత్రమే అందుతాయి. అప్పటిదాకా ఇలాంటి రాబందులు, మతం మారిన రాబందులు నిజమైన హక్కుదారులైన మాలాంటి హక్కుదారుల బెనిఫిట్స్ వాళ్ళు తింటూనే ఉంటారు. కాబట్టి చట్టాలు ఖచ్చితంగా ఒక మార్పు రావాల్సి. రైట్, చట్టం మారాలి. అంటే కాలం మారుతున్నప్పుడు చట్టంలో కూడా మార్పులు రావాలా? వినోద్ గారు అంటే మతం పైన ఆధారపడేది కాదు, ఇది సామాజిక వెనుకబాటు పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఎస్సీలకు హక్కులు ఇవ్వడం జరిగింది. సో అవి కాదనుకుని మతం మారితే వీటిని వదులుకొనే పోవాలి కదా. మీరు అన్నట్టు ఒక వివక్షకు సంబంధించినటువంటి విషయం కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను మన హిందూ మతంలో గుళ్ళోకి నన్ను రాలేకపోవడం వల్లనే నేను ఇతర మతాలకు పోతున్నా విషయాన్ని హిందూ మతం అంగీకరించాలి. మనుషులు 2 రకాలు ఉంటారు సార్. ఒక నిమిషం. మనుషులు ఇక్కడ 2 రకాలు ఉంటారు సార్. నన్ను గుళ్ళకి ఎందుకు రానియలేదు అని నేను పోయాను, కాలర్ పట్టుకొని తన్ని నేను గుళ్ళకి పోతా. నేను ఒక రకం.
మీలాంటి రకాలు అంటే తప్పు కాదు, మీలాంటి భావజాలం వాళ్ళు ఏం చేస్తారు, నన్ను రానియలేదు కాబట్టి నేను పక్క మతంలోకి వెళ్ళిపోతా అంబేద్కర్ లాగా, వెళ్ళిపోండి, అది మీ స్వేచ్ఛ, మీకు ఎవరొద్దన్నాడు. అదే నేనేమంటున్నానంటే వెళ్ళిపోండి ఇప్పుడు సార్. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయిన వాళ్ళకి మేము రిజర్వేషన్లు ఇవ్వము అంటే ఇయ్య మరి, అది మాది కదా అది. మా అది కులం మా మతంలో ఉన్న వాళ్ళకు, మా కులంలో ఉన్న వాళ్ళకి సార్ అది. మా కులం రద్దు చేయండి. మా కులం ఉంటుంది కదా, మా ఎమ్మడి కులం ఉంటుంది కదా సార్ మనకు మేము వెళ్ళిపోతే పోయినప్పుడు మా కులం దయచేసి మమ్మల్ని కులం రద్దు చేయండి, ఇలాంటి మాటలు ఇక్కడ ఎందుకు సార్? అంటే అది అయ్యే కులం సార్, కులంలో అయ్యే వాళ్ళైతే మాట్లాడండి. కులంని అంటరానిగా వివక్ష చూపిస్తున్నారనే మతం మార్చేసుకుంటున్నారు. అంటే మేము అంతా కులం ఈక్వల్ తీసేసుకోండి. అని చెప్పేసి కులం రద్దు చేశారు. కృష్ణ మతంలో ఉన్న కులం తీసేసుకోండి, మాకు ఈ రోజు కులం లేదు. కోర్టు కూడా అదే చెప్పింది కదా, హక్కులు వదులుకోండి అని చెప్పింది. మిమ్మల్ని క్రిస్టియన్లు అని చెప్పుకోవద్దని ఏం చెప్పాలా, అందులోకి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, బట్ వదిలేసుకొని వెళ్ళండి. దొంగని, నేను మతం మారిన, నేను దొంగతనం చేస్తా అని ఏం సరే నాకు అర్థం కాదు. వినోద్ గారు కులం వివక్షత ఎక్కడైనా వివక్షతనే, అది ఇస్లాంలోనైనా క్రైస్తవ మతంలోనైనా హిందూ మతంలోనైనా వివక్షతనే. కాబట్టి మీరు బైబిల్లో మీరు బైబిల్ నమ్ముతారు కదా మీ క్రైస్తవులు, మీ బైబిల్లో కులం ఉందా? బుద్ధిస్టునండి, నేను బుద్ధిస్టును. నేను క్రైస్తవుల పక్షాన మాట్లాడతా, క్రైస్తవుల గురించి మాట్లాడతా. అందరు మతాలు అందరూ సమానం అంట. కానీ నేను నేను బుద్ధిస్ట్ పెళ్లి కూడా బుద్ధిజంలో నేను చేసుకున్నాను. నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. సార్ దయచేసి మీరు బుద్ధిస్ట్ కూడా అనకండి సార్, మీరు నియో బుద్ధిస్టులు, మీరు నియో బుద్ధిస్ట్ తయారు చేసిన కొత్త బుద్ధిస్టులు మీరు. నియో బుద్ధిస్ట్ అండి, అంబేద్కర్ తయారు చేసిన వాళ్ళమే. వినోద్ గారు కంటిన్యూ. అయితే నేనేమంటున్నా అంటే కులం ఎక్కడ పోయినా కులం వాస్తవాన్ని ఒప్పుకుందాం. కులం ఎక్కడ పోయినా కుల వివక్షత ఉంది. అది చర్చిలో ఉన్నది, మసీదులో ఉన్నది, గుళ్ళల్లో ఉన్నది. కాబట్టి ఈ వివక్షత పోవాలంటే కులం రద్దు కావాలి. అంతేగాని కేవలము అది మేము చర్చి అంటే వేరే మతం వేరే మాత్రాన మా పరిష్కారం అయితే నేను అనుకోను. ఎందుకంటే మాకు కులం వ్యవస్థ రద్దు అయితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది ఏ మతంలో పోయినా పోవచ్చు. అప్పుడు మేము పేదరికం ఆధారంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, పేదలకు రిజర్వేషన్ కల్పించండి. అంతేగాని కులం ఆధారంగా ఎందుకు రిజర్వేషన్ కల్పించాలండి? కులం ఆధారంగా ఎందుకు? ఈవెన్ హిందువులో కూడా అంటున్నా నేను, హిందువులో కులం ఆధారంగా అంటే నువ్వు బానిసగా ఉంచుతావా ఎల్లకాలం? మా వాళ్ళని, మా దళితులను అందులో నుంచి బానిసలాగా ఉంచుతావా? మా వాళ్ళకు స్వేచ్ఛ వద్దా? మా వాళ్ళు ఆత్మగౌరవంగా బతకద్దా? హిందూ మతంలో ఉన్న దళితులు వాళ్ళు ఇంకా స్వేచ్ఛ లేకుండా బతకాలా? వివేక్షణ అట్లే ఎదుర్కోవాలా? అంటరానితనం అట్లే ఎదుర్కోవాలా? వాళ్ళు నీ మతం ఇంకెప్పుడు సంస్కరించబడుతుంది? 1000 సంవత్సరాలు అవుతుంది నీ మతం వచ్చి, ఇప్పటికీ సంస్కరించబడకపోతే అది మతం ఎట్లయితుంది? మతం ఎప్పుడు కూడా సంస్కరించబడాలి. మతం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇతర మనిషిని ప్రేమించాలి. ఆయన కులాన్ని కాదు. ఆయన ఇవాళ నీ మతము నీ పేదరికాన్ని నిర్మూలించాలి, నీ మతము సమానత్వాన్ని అందించాలి, నీ మతాన్ని స్వేచ్ఛను అందించాలి. మరి ఈ దళితులకు నువ్వు ఇవన్నీ రద్దు చేసినాక వాళ్ళు ఇక వేరే మతాలకు పోతే ఎడిపోతారు. మరి అక్కడ వాళ్ళు పాస్టర్లు అవుతున్నారు. అక్కడ అనేక రకాల అవకాశాలు వాళ్ళకు సమానత్వం దిశగా అడుగులు పడుతున్నాయి. అక్కడ వాళ్ళకు పాస్టర్ అయ్యే స్వేచ్ఛ, పూజారి అయ్యే స్వేచ్ఛ నీ దగ్గర ఉందా? దళితులు పూజారి అయ్యే స్వేచ్ఛ నీ మతంలో ఉందా? ఎందుకు ఇస్తలేదు నీ మతం దళితుని పూజారికి ఎందుకు చేయట్లేదు? ఒక బ్రాహ్మణికి మాత్రం ఎందుకు పరిమితం చేసింది? నీ మతంలో కొన్ని కులాలు మాత్రమే ఈ పాకి పని చేయాలి, లేదా వడ్రంగి పని చేయాలి, లేకపోతే అంటే చదువుకున్న ప్రతి ఒక్కడు ఏ పనైనా చేసుకోవచ్చు, ఏ వృత్తి అయినా అనుభవించవచ్చు. ఈ దేశంలో మతం స్వేచ్ఛ ఉన్నప్పుడు కులం రద్దు చేసుకునే స్వేచ్ఛ ఎందుకు లేదు? నువ్వు మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కులం కూడా రద్దు చేసుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు రాజ్యాంగం? అంబేద్కర్ గారు ఎందుకు ఈ విషయంలో సీరియస్ గా ఫైట్ చేయలేదు? అంటే వాస్తవానికి కుల వివక్ష ఒక దళితుల్లోనే కాదు, కుల వివక్ష రాజకీయ పరంగా ఎదుర్కొంటున్నారు, చట్టసభల్లో ఎదుర్కొంటున్నారు. సో మా వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నది మొదటి నుంచి అన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. కొన్ని సోకాల్డ్ ఏవైతే కులాలు ఉంటాయో అగ్ర కులాలు, వాళ్ళ చేతిలోనే రాజకీయాలు ఉంటున్నాయి, వాళ్ళ చేతిలోనే చట్టసభల్లో ఉంటున్నారు. సో మాకు అవకాశాలు రావాలంటే భారతదేశ వ్యవస్థ మొత్తం కూడా సామాజిక నిర్మాణమే కదా, దేశం మొత్తం కూడా. అందుకే కదా బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలకు రిజర్వేషన్లు, దళితులకు రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లు కేటాయించింది. అందులో కూడా హిందూ మతం సంబంధించినటువంటి దాంట్లో దళితులు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఈ రిజర్వేషన్లు వద్దనుకొని మతం మారుతున్నారు కదా, అక్కడ ఈక్వల్గా ఉంటామని చెప్పేసి. ప్రసాద్ గారు,
ఇప్పుడు ఇక్కడ అవును ఒక వాస్తవమే. కానీ అక్కడ లేదు అట్లా, వాస్తవంగా లేదు అక్కడ, వన్ సెకండ్ ప్రసాద్, వాస్తవంగా అక్కడ లేవు. క్రైస్తవ మతంలో కూడా ఉంది. ఒక్క నిమిషం వినోద్ గారు, సార్ గారు ప్రసాద్ గారు వినోద్ గతంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా 2007లో ఒక సిఫార్సు చేసింది. ఎస్సీ హోదా రిలీజియన్ న్యూట్రల్ చేయాలా, క్రైస్తవ అట్లాగే ముస్లిం దళితులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ కమిషన్ కూడా ఒక సిఫార్సు చేసింది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఎట్లా చూడొచ్చు 2 నిమిషాలు? అది సిఫార్స్ అంతే సార్, అది ఆఫ్ కోర్స్ కదా అది. సిఫార్సు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వినోద్ సార్ మాట్లాడుతున్నారు డబుల్ స్టాండ్ అంటే డబుల్ రూల్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంత ముందాక ఏమన్నారు, గట్టిగా వాదించేది ఏంటంటే క్రైస్తవ మతంలో సమాన, అక్కడ కూడా వివక్ష ఉంది, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా కులం ఉంది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే క్రైస్తవ మతంలో సమానత్వం ఉంది, అక్కడ ఎవరైనా పాస్టర్ కావచ్చు అని చెప్పి. ఏదైనా ఒక స్టాండ్ మీద నిలబడితే బాగుంటుంది, 2 స్టాండ్ల మీద నిలబడితే కష్టం. ఇప్పుడు క్రిస్టియన్లో అయితే పాస్టర్ అవుతున్నాడు, కానీ హిందూ మతంలో ఉన్న దళితుడు పూజారి ఎందుకు అయితే లేదంటే, సార్ పూజారి అంటే ఏదో ఒక బుక్ పట్టుకొని పోయి మాట్లాడినది కాదు సార్. అది ఎంతో పెద్ద శిక్షణ ఉంటుంది. దాని మొత్తం ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే ఆ శిక్షణ తీసుకుంటాడో అట్లా ఎవరు తీసుకున్నా అయితే ఇవాళ కూడా పెద్ద పెద్ద దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దళితులు పూజారిగా ఉన్నారు. చాలా దేవాలయాల్లో చాలా మంది దళితులు పూజారులు ఉన్నారు, పూజారులు లేరని కాదు. అంటే ఆ కఠినంగా ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళు హ్యాపీగా చాలా కులాల్లో ఉన్నారు పూజారు, చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో అది కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మతాన్ని అంటే కులాన్ని రద్దు చేయాలి సార్. కులాన్ని రద్దు చేయాలని చెప్పేసి మీరు అప్పటి నుంచి అంటున్నారు, కానీ ఆ కులాన్ని రద్దు కోసం మరి ఇంతకు ఏం చేశారు? ఏమైనా మీటింగ్స్ పెట్టారా, లేకపోతే దళిత సంఘాలతో ఏమైనా మీటింగ్స్ అరేంజ్ చేశారా? అవి చేయండి ఫస్ట్. ముందు మీరు కులాన్ని రద్దు చేయాలని చెప్తే మీ మన దళిత సమాజం, మీ అని కాదు, అంటే మీరు బుద్ధిస్ట్ అంటారు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు కూడా మనమంతా ఒకటే రాజ్యాంగం ప్రకారం. సో మీరు ఎప్పుడైతే కులను రద్దు చేద్దామని మన రాజ్యాంగంలో డిమాండ్ చేద్దామంటారో ఒక్క దళితుడు కూడా మీ దగ్గర రాడు, నేను తప్ప. మీ దగ్గరికి ఎవరు రారు. సో మీరు ఏంటంటే మాట చిటి మాటికి అంటున్నారు తప్ప దీన్ని ఆచరణ సాధ్యం కాదు. కాదు ఎందుకంటే ఈ దేశం, ఈ వ్యవస్థ ఆధారపడ్డదే కులం మీద కదా. ఎగ్జాక్ట్లీ. అదే ప్రసాద్ గారు, దేనైనా మనం మొదలు పెట్టాలి. మనం అంతకుముందు ఈ అంశం మీద మాట్లాడాము. ఇప్పుడు మన ఇద్దరి అభిప్రాయం ఒకటే, కులం నిర్మూలన జరగాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అది అంటరానితనం మాత్రమే పరిమితమైన నిర్మూలనకి. దాంట్లో అంటరానితనం ప్లేస్ లో కులం అనే పదాన్ని యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది. ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. మీరైనా నేనైనా దళితులమే, మనం అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళమే. కాబట్టి నా దృష్టిలో మాలైనా మాదిగైనా మొత్తం దళిత కులాలు అన్నీ కూడా ఒకటే, వాళ్ళు వేరు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దిశగా అడుగులు వేద్దాం. ఇదే నవభారతాన్ని నిర్మించాలంటే ఈ దేశంలో కులం అనే అడ్డుగోడలు తొలగించుకోవాలి. అట్లాగే హిందూ మతం ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలు సస్టైన్ కావాలంటే ఒక్క కులం అనే అడ్డుగోడ, అంటరానితనమైన అడ్డుగోడనే దానికి చాలా మైనస్ అవుతుంది. కాబట్టి అది తొలగించుకోగలిగితే అంతకంటే సెక్యులర్ మతం ఈ దేశంలో లేదు. కోట్ల దేవుళ్ళు ఉన్నారండి ఆ మతంలో, తప్పు లేదు. కాబట్టి అంత గొప్ప సెక్యులర్ దేవుళ్ళు దేవతలు ఉన్న మతంలో ఈ కుల వ్యవస్థ, ఈ అంటరానితనం కారణంగా దానికి చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి దాన్ని రద్దు చేయించగలిగితే హిందూ మతం ఇంకా గొప్ప. అంత ఈజీగా, ఎందుకంటే ఈ దేశమే సెక్యులర్ దేశం, ఈ దేశమే అన్ని కులాలతో ఉన్నటువంటి దేశం, ఈ నిర్మాణమే సామాజిక నిర్మాణం మీద ఆధారపడ్డది. ప్రసాద్ గారు కన్క్లూడ్. వినోద్ గారు ఇప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్తున్నా అండి. ఏదైతే సుప్రీంకోర్టు మనకు అంటే మన టాపిక్ నుంచి అటు వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగబద్ధమైన తీర్పులు, వాటిని ఖచ్చితంగా మనము స్వాగతించాల్సిందే. అలాగే మన ప్రభుత్వాలకు ఒక రిక్వెస్ట్ కూడా చేయాలి ఏంటంటే, ఈ ఎవరు అంటే కన్వర్షన్ జరుగుతున్నది అంటే ఎవరైతే మతం మారుతున్నారు అనే దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే చాలా సమాజంలో అవుతుంది. ఫలానా వ్యక్తి మతం మారాడు అని చెప్పేది ఏ విధంగా దాన్ని క్లారిటీ రావాలా, అది ఏ విధంగా అంటే వాటి కండిషన్స్ ఏంటి అనేది కూడా కొద్దిగా క్లారిటీస్ వస్తే ఇక చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంకో మాట కూడా ఉన్నారు ఏమనంటే, హిందూ మతము ఇంకా సస్టైన్ కావాలంటే కులాలు తీసేయాలి. సార్ కులాలు అనేటి ఉన్నా లేకపోయినా హిందూ మతానికి ఎలాంటి డోకా లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా నా ధర్మం మీద
రాబందుల్లాగా పడి దోచుకో తిన్నా కూడా నష్టం చేయాలన్నా మత మార్పులు చేసినా ఈ ప్రపంచంలో ఎన్నో నాగరికతలు అంతరించిపోయినాయి కానీ నా సనాతన ధర్మం, నా హిందూ ధర్మం అంతరించిపోదు. ఇది ఇంకా వ్యవస్థ పెద్దగా ఇవాళ ఇస్కాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని భగవద్గీతను పంచుకుంటూ ఈరోజు క్రైస్తవ దేశాల్లో చర్చిలను అమ్మేసుకొని అవి ఇస్కాన్ దేవాలయాలుగా మారుతున్నాయి, బార్లుగా మారుతున్నాయి. అంటే భయపడండి ఏంటంటే, మీరు భయపడాల్సింది ఏంటంటే క్రైస్తవ మతం ఎక్కడ అంతరించిపోతుందని భయపడని తప్పించి హిందూ మతం గురించి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని తర్వాత పాలించబోయేది సనాతన ధర్మమే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేమంటానంటే సనాతన ధర్మంలో ఈ కుల వ్యవస్థ అంటరానితనం పోతే ఈ ప్రపంచాన్ని పాలించగలదు. అది ఒక్కటే మైనస్. నేను ఐక్యరాజ్య సమితి సమావేశంలో 2001లోనే చెప్పాను ఈ మాట. 2001లోనే నేను ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ వేదిక దర్బార్లో మాట్లాడడం కూడా జరిగింది. హిందూ మతము ఈ ఒక్క కుల వ్యవస్థను అంటరానితనాన్ని దూరం చేసుకోగలిగితే ఆ మతం ప్రపంచాన్ని శాసించగలదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవం అవుతుంది. ఎప్పుడైతుంది ఈ వ్యవస్థ అంటరానితనము ఈ హిందూ వ్యవస్థ నుండి మతం నుండి పోయినప్పుడు మాత్రం అదే. లేదంటే ఖచ్చితంగా ప్రపంచ వేదికల దగ్గర కూడా ఈ ఈ అంటరానితనం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ దళిత జాతులు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో అనేక వేదికల మీద వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్న నరికేస్తున్నారు, వాళ్ళని గుళ్ళోకి రానియకుండా ఇట్లాంటి చిత్రహింసలు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఈ జరుగుతున్న దాన్ని మన వాస్తవాన్ని అంగీకరించి దీన్ని మనం ఎంత తొందరగా హిందూ మతం తొలగించుకుంటే అంత తొందరగా ఈ దేశంలో సమానత్వం వస్తుంది, హిందూ మతం ఇంకా ప్రపంచమంతా విస్తరిస్తుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా అంగీకరిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఆది హిందూ మతంలో ఈ రెండు లేదు, వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. తప్పకుండా కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయడమే అందరి హిందువుల బాధ్యత. ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటున్నది. సో కాబట్టి ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం కూడా అదే. కాబట్టి ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న క్రమంలో కులాన్ని వ్యతిరేకిస్తున్నది. అమర ప్రసాద్ గారు కూడా అట్లనే వారు సనాతన ధర్మాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ నేను కులాన్ని వ్యతిరేకిస్తున్నా. కాబట్టి మేమిద్దరం కులాన్ని వ్యతిరేకించడంలో ఇద్దరము సమానమైనప్పుడు ఈ కుల వ్యవస్థ మాకు ఇద్దరికి చేటు చేసినప్పుడు, ఈ దేశానికి చేటు చేసినప్పుడు దాన్ని రద్దు చేయడం తప్పేం కాదు. ఆ దేశం అడుగులు పడాలని కోరుకుంటాను. వినోద్ గారు ఆ మాట అన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చే ఏకైక దళితుడు నేనే కూడా చెప్పాను. థ్యాంక్ యూ అమర ప్రసాద్ గారు, అట్లా గాలి వినోద్ గారు, థ్యాంక్ యూ. సో ఈ దేశం పునాదులు కులం మీద ఆధారపడి ఉన్నాయి. సామాజిక వెనుకబాటుతనం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం రిజర్వేషన్లను తీసుకొచ్చింది. సో కులం నడుస్తుంది. ఇక్కడ హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం దీంట్లో ఉన్న వాళ్ళే ఎస్సీలుగా పరిగణించబడతారు, వాళ్ళకే బెనిఫిట్స్ ఉంటాయన్నది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. క్రిస్టియానిటీ అనేది లేదు. ఒకవేళ అందులోకి వెళ్తే డబుల్ బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే క్రిస్టియానిటీలో కులం అనే వ్యవస్థ లేదు కాబట్టి. సో దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిం అనేటువంటి పదాలు ఈ దేశంలో లేవు. మతం ఒకటే, హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, దీంట్లో ఉన్న వాళ్ళకే ఈ హక్కులు వర్తిస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత చర్చ కుల వ్యవస్థ మీద, మత వ్యవస్థ మీద నడుస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.